హైదరాబాద్లోని సోమాజిగూడ డివిజన్లో ప్రచారం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అపార్ట్మెంట్ అసోసియేషన్తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎంపీ చామలతో పాటు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడన్నారు. కాంగ్రెస్ హస్తం గుర్తుకే ఓటు వేసి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ సతీమణి వర్షా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డెఫినెట్ గా మీరు ఈ 10 రోజులు కనుక టైం స్పెండ్ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా మనకు వచ్చే ప్రయత్నం చేద్దాం. మేము కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కానీ, నేను కానీ, మేము కూడా బూతుల్నే పనిచేస్తాం. మేమే ఇట్లా స్టేజ్ చేసుకోవాలి. అందుకే చెప్పిన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కిందనే కుర్చీ లేని వాళ్ళ మధ్యనే కూర్చుంటాం. మేము ఈ ఫార్మాలిటీస్ పెట్టకండి అని నెక్స్ట్ టైం. ఎందుకంటే ఇది ఇంటరాక్షన్ కి చాలా గ్యాప్ వస్తుంది మనకు. సో ఇట్లున్నప్పుడు ఏం చేయాలంటే ఒక రౌండ్ టేబుల్ లెక్క 100 మంది అయినా 200 మంది అయినా చుట్టూ 3 వరుసలు వేసి మధ్యన మమ్మల్ని కూర్చోబెడితే వాళ్ళకు మాకు మధ్యన పెద్ద ఈజియెస్ట్ కమ్యూనికేషన్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ అట్నే చేస్తాం. మేము కూడా బూత్లలోకి వస్తాం. మీ దగ్గరకు వచ్చి మీతో పాటు అక్కడ ఉన్నటువంటి బూత్లో ఎవరు ఏం ఆలోచన జరుగుతుందనే దాని మీద ప్రత్యేకంగా మేము మైక్రో లెవెల్లో పనిచేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాం. కాబట్టి మీరు ఈ 10 days నుండి నవీన్ యాదవ్ గారిని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ముందుకు పోతామని తెలియజేసి సెలవు తీసుకుంటాం.